ముదిగుబ్బ మండలం అడిబ్రాహ్మణపల్లికి సంబంధించిన మా గిరిజన కుటుంబాలు దాదాపుగా 100 ఎకరాల పైన భూములను కోల్పోవడం జరిగింది. 100 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి భూములను రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయకుండా ఎవరైతే ఎంపీపీగా పనిచేస్తున్నారో మా ముదిగుబ్బ మండలానికి ఆదినారాయణ యాదవ్ వారి కుటుంబ సభ్యుల పేరు మీద దాదాపుగా మండలంలో అడిబ్రాహ్మణపల్లి తాండాతో పాటు గుడ్డంపల్లి తాండాలో 150 ఎకరాలకు పైగా భూములను ఆన్లైన్ నమోదు చేయడం జరిగింది. ఇవాళ బంజారా గిరిజన సంఘం ఆధ్వర్యంలో పుట్టపర్తి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా బాధితులు కలిసి ధర్నా చేయడం జరిగింది. మేము గత మార్చి 3వ తేదీ నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కి, జిల్లా కలెక్టరు టిఎస్ చేతన్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా మేమన్నీ కూడా ఉన్నటువంటి ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇంత నిర్లక్ష్యం రెవెన్యూ అధికారులు ఎందుకు చేస్తున్నారు? దీని వెనక మతలాబ్ ఏంటి? మీరేమన్నా ధర్మవరం ఆర్డీఓ ఎంఆర్ఓని ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పోస్టింగ్ ఇప్పించాం, 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చామని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటున్నారు. మీరు విచారణ రిపోర్ట్ను ఎందుకు బహిర్గతం చేయలేదని చెప్పి ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఇచ్చాం, ఇంకా ఏమన్నా రాష్ట్ర గవర్నర్కి ఇస్తే మీరు స్పందిస్తారా అని చెప్పి ఆయన ఒక్కరే మిగులున్నారు, ఇంకా అతనికి ఇస్తేనా మీరు స్పందిస్తారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ధర్మవరం ఆర్డీఓ, ముదిగుబ్బ ఎంఆర్ఓ నారాయణ స్వామిని, మహేష్ గారిని సస్పెండ్ చేయాలి. ఎవరైతే అక్రమంగా భూములు కబ్జా చేసి ఆన్లైన్ ఎక్కించుకున్నాడు ఎంపీ ఆదినారాయణ యాదవ్ పైన సిఐడి కేసులు నమోదు చేయాలి. గతంలో రెవెన్యూ రికార్డులు 1B ఆన్లైన్ నందు నమోదు చేసిన రెవెన్యూ అధికారులపైన సిఐడి విచారణ, ఆ భూములను తనఖా పెట్టి బ్యాంకులో రుణాలు తీసుకున్నటువంటి బ్యాంక్ అధికారులు, బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ పైన కూడా సిట్టుతో కానీ సిఐడితో కానీ దర్యాప్తు చేయాలని చెప్పి మేము బంజారా సంఘం, గిరిజన సంఘాలుగా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన ఇంకా ఉద్రిక్తం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.